హలో నమస్తే డ్యూడ్స్, అందరికి మంచిగా ఉన్నారా? బాగా రోజుల తర్వాత వచ్చినాం. ఇవాళ కుండ చికెన్ తోటి సాయి అన్న ఊకే కామెంట్ పెడుతుండు కుండ చికెన్ అండూరి అని. ఇలా వీలైంది కామెంట్ల మీద కామెంట్ పెడుతుంది. ప్రతి ఒక్క వీడియోకి అప్లోడ్ చేసే వీడియోకు కుండ చికెన్ అండూరి డ్యూడ్స్ అనుకుంటూ పెడుతుండు. సో ఇలా అదే అన్నట్టు చేద్దాం. సాయి అన్న కోసం ఎట్లుంటుందో టేస్ట్ చేసి చెప్తాం. ఓకే, మా వాళ్ళు పొయ్యి రాళ్ళ గురించి వెతుకులాడేస్తారు అన్నట్టు స్పాట్ చెక్ చేస్తారు. ఏంద్రా గట్ల దొక్కుతారు వినే భూమి లేవలేనా? అయితే మొన్న వాన పడ్డది, మా వాన పడ్డే ప్రభావంతో మొత్తం పచ్చిగా అయిపోయింది. అవును కానీ ఎప్పుడు మర్చిపోయినా ఇవాళ 22 మార్చ్ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వాలన్నా. వర్షాకాలం నువ్వే కట్టారు అనుకుంటున్నాను. మనం అంటే కట్టెలు కూడా భయం. ఇవాళ దాకా వల్లాడదలే లాస్ట్ కి ఒకటి ఒక దగ్గర అన్ని 15 పుల్లల దాకా నాశనం అయిపోయినాయి. నాశనం పడుతున్నా లాస్ట్ కి ఒక పుల్ల 16 పుల్లకు అంటు పడుతున్నాను. అగ్గి పుల్లలు తడిసింది మరి అంగి తడిసింది. ఏమైంది? ఇంకా చిన్నపిల్లగాడు అందంగా కనిపించి ఎత్తుకుంటూ చూసిండు. అయితే మనం ఒక మంచి నేచర్ పద్ధతిలో వెళ్ళిపోతే ఈ ప్లేట్ అని పక్కకు పెట్టేసి అక్కడ ఇట్లా ఏకాకులు గానీ లేకపోతే మోదుగాకులు గానీ అట్లా తీసుకొని వచ్చి దాంట్లో మిక్చర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. కుండలో నీళ్లు పోసి వేడి నేనేం చెప్పాను సార్, నిన్ను మరో ఆశించ నువ్వు ఉప్పిన సీట్ మీరవే నువ్వైతే ఆశ నేను ఎట్లయితే ఆశి ఆశి ఊసి కాదు ఆశి ఏడుతుంది మొత్తం పొట్టు తింటది అన్నం. కచ్చ మింగుతుంది. అయితే మనం ఇట్లా ఫస్ట్ అన్ని ఇట్లా కడి చేసుకొని పెట్టుకోవాలన్నట్టు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. మీకు ఒకవేళ పుదీనా ఉంటే పుదీనా కడి చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ప్లేట్లలో అట్లా వేసుకొని దాన్ని వీటితో మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మీద కొంచెం ఇట్లా కడిగినట్టు చేస్తాం. ఫస్ట్ ఉప్పు, కారం, మీకు అందాదా మీకు స్పైసీ కావాలంటే మంచిగా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోలే, ఉల్లిగడ్డలు వేసుకోలే. వేసుకున్న తర్వాత లవంగాలు, యాలకులు, అట్లనే వెల్లుల్లి కూడా వేసుకోకుండా మంచి స్పైసీ రావాలంటే మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. స్పైసీ మనకు నచ్చినట్టే కదా. స్టార్ పూలు వేసుకోవాలి. అంటే వాళ్ళు జడల్లో పెడదాం స్టార్ పూలు. అల్లం వెల్లిగడ్డ తర్వాత చూసుకుందాం. మనం ఫస్ట్ ఎల్లిగడ్డ వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ నేను చెప్పిన మీకు స్పైసీ ఎక్కువ లెవెల్స్ కావాలనుకుంటే అడిషనల్ యాడ్ చేసుకోరు, అంతే తప్పించి ఏం లేదు. అదేంటి కారపొడి అయిపోయింది. కారపొడి ఎందుకంటే కొంచెం కలర్ కోసం మనం మీరు వేసినాం కానీ టెక్స్చర్ మంచిగా రావాలి. కొన్ని అట్లా ఒక 5-6. గరం మసాలా. గరం మసాలా కాదండి, అదే ఏదో మసాలా. గరం మసాలా ఒకటి ధనియాల పొడి, గరం మసాలా. ఓకే రైట్. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మసాలాలన్నీ కొత్తిమీర మీద పెట్టుకోవాలి. అది కేశవరెడ్డి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత చికెన్ అనేది కుండలకు షిఫ్ట్ చేసుకోవాలి. కుండలు వేసుకోలే ఉప్పు బుక్ ఉప్పు బుక్కినట్టయితే అన్న. ఆరో పావు కిలో నువ్వో పావు కిలో నేనో పావు కిలో ఉప్పు బుక్కిపోయాం ఇంటికి. ఆరో పావు కిలో నువ్వో పావు కిలో నేనో పావు కిలో ఉప్పు బుక్కిపోయాం ఇంటికి. నరాల రోషం కొత్తిమీర అది ఇంకేంది అన్నేసి ఇవి ఏం చేసుకుంటావు? పక్కకు తింటానుకుంటా. లేదు ఉల్లిగడ్డలు ఇంకోటి ఉంది అది అది అట్లా మూసుకుంటే లోపల ఉన్న ఆవిరి బయట కోదు అన్నది. ఇట్లా కుండ మీద ఉన్న దీని ఏమంటారు? కంచుడు అంటారు. కంచుడు అంటే అప్పాలు వేసుకునేది, మళ్ళీ ఎక్కిరియకూడదు. దీన్ని కంచుడు అని అంటారు. కంచుడులో నీళ్ళు పోసుకుని కుండ మీద పెట్టినాం అనుకో ఆవిరి బయటకు. మనం ఏమైనా బిర్యానీ ఎత్తున్నాం ఇప్పటికీ కుండ అంటేనే మస్తు మండుతుంది తెలుసా.
ఒకసారి ఇట్లా కాలుతుంది రాని. టెంపరేచర్ అది చేతితో పట్టుకుంటా అనుకుంటున్నావా? ఆల్మోస్ట్ ఉడికినట్టే కొడుతుంది. పెట్టనా నాకు పెడదాం. ఇంకేమో నాకు రేపు ఇది ఒకటి బయటకు తిస్తా. డ్యూడ్స్ ఇప్పుడే కుండ చికెన్ రెడీ అయింది. తీసుకుంటున్నాం, ప్లేట్లకు తీసుకుందాం. బాగా ఇచ్చేది కాలుతుంది. నీళ్ళు మనం పోయింది అయితే నీళ్ళు ఉన్నాయి. లైట్ గా ఉంది, అక్కడక్కడ కర్ర అయిందా? కాలే 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 చల్ వస్తుంది. నువ్వు కుండ పట్టుకో. అయితే కుండ చికెన్ తీసేసినాం, అంత రెడీ అయిపోయింది. దానిలో బీరు తెచ్చుకొని పోతాం. అంటే చెప్పుడు మీకు ఏదంటారు? అల్ట్రా మ్యాచ్ తాగుదామా, అల్ట్రా తాగుదాం, బడ్వేజర్ తాగుదామా, ఫిషర్ తాగుదామా, ఏది తాగమంటే అవి తాగుతాం. కానీ ఇంటర్వ్యూ మాత్రం మనకు ఇంకా కొందరు మహానుభావులు ఇంకా కొంచెం వెరైటీగా పెడతారు. तू समझा? हाँ. అంటే మొత్తం మాకు కాదు, మళ్ళీ ఈ కడిపెత్తగాళ్ళు అనుకోకూరి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇక్కడ సాపుకుంది, ఎండలో కూర్చొని తిందామా? ఏ ఎండలేదు, ఎండలో కాదు కుక్కుందాం పర్ మరి తీసుకో. చికెన్ తీసుకోండి, ఏ అవసరం లేదు అడుగు. చికెన్ అంతటి పచ్చని ఉంది కానీ ఇప్పుడు ఎట్లా తిందాం అంటుండు సార్? గిట్నే అల్లనేనా ఒకటే దాంట్లో మరి ఒకటే ప్లేట్ మంచిగా ఏమీ కాదు. అన్ని నేను చెప్తా. దీన్ని ఇది ఓపెనింగ్ నువ్వు కూడా పన్నుతో ఓపెన్ చేసుకో. అవసరం లేదు, ఓపెన్ అయితే బాగా రోజులే అన్నట్టు, అంటే సీసాల దాకా. ఇప్పుడైతే ట్రెండ్ మొత్తం మన ప్లాస్టిక్ లలో 20 రూపాయలు వస్తుంది కదా, ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని ఇట్లా చెప్తున్నాం అన్నట్టు. ఓకే లెట్స్ టేస్ట్. ఇట్లా చూద్దాం. తీసుకుందాం. ఏమన్నుందా? వస్తుంది ఉండ చికెన్. చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ ఊక సజెస్ట్ చేసినందుకు. మస్తుంది. ఇప్పుడు నీ మేరకు ఇట్లా వీడియో తీయడం జరిగింది. మళ్ళీసారి మనం దావత్ చేస్తున్నాం ఒకసారి. చలో ఇది అన్నట్టు బ్లాగ్, కుకింగ్ బ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నిమ్మకాయ చూడు మర్చిపోయినాం, అంటే తీసుడు మర్చిపోయినాం. వేసాం కానీ నిమ్మకాయ కూడా వెండుకోరు మీరు. వీడియోలు సో అంటే మస్తు మంది అంటారు, అంటే మన ట్రూ సబ్స్క్రైబర్ చెప్తారు బాగా స్లోగా తీస్తారు అని. కొంచెం ఎవరి పని వాళ్ళు బిజీ అయిపోతున్నాం అన్నట్టు. అంటే తీస్తాం కంపల్సరీ, ఒక షెడ్యూల్ మెయింటైన్ చేసుకుని తీస్తాం అన్నట్టు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయరు పక్కా.